హలో ఆల్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అడా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ అయింది. సో 22,000+ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే అంటే షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ రన్ అవుతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్కి. అండ్ అది కంప్లీట్ అవ్వకంటే ముందుగానే మనకి నోటిఫికేషన్ అయితే అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఎవరైతే రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వని వారు అండ్ సరిగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇయర్ టార్గెట్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా ఇప్పుడు దిస్ ఈజ్ ద టైమ్ టు ఫోకస్ అగెయిన్. సో ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అయితే ఈ వీడియోలో ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 2026 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వారు ఎవ్రీవన్ ఈ వీడియోకి లైక్ చేసి అండ్ షేర్ చేయండి. ఓకే, కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఆర్ఆర్బీకి సంబంధించి రీసెంట్గా ఈ షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది. దిస్ నోటిఫికేషన్ ఇది రిలీజ్ అయింది. ఇందులో మనకి ఏం మెన్షన్ చేశారు అంటే సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 21 జనవరిన అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. 21 జనవరిన అంటే మనకి 20th జనవరి లేదా ఆ 21 జనవరి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ క్లోజింగ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 20. సో ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం అయితే ఇస్తున్నారు. ఆ 1 మంత్లో మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా మేము చూపిస్తాం తర్వాత వీడియోలో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్తాం. అండ్ ఇందులో మనకి ఇనీషియల్ పే 18,000 అండ్ అలాగే యాజ్ పర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకి కంప్లీట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఏజ్ వచ్చేసి 18 to 33 ఇయర్స్ ఉన్నటువంటి వారు ఎవరైనా అప్లై చేయొచ్చు. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ టెంటేటివ్ వేకెన్సీస్ అండ్ ఆల్ ఆర్ఆర్బీస్ అంటే టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో 22,000 వేకెన్సీస్ అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి. ఓకే, 22,000+ వేకెన్సీస్తో ఇది దీనికి సంబంధించి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయింది. సో కాబట్టి ఇది షార్ట్ నోటీస్ అంటే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఆల్రెడీ ప్రిపేర్ ఉన్నారో సో వాళ్ళకి జస్ట్ ఇది ఒక ఏంటంటే లైక్ ఇంటిమేషన్. ఓకే, జస్ట్ షార్ట్ నోటీస్, ఈ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఇది. ఇక ఇందులో మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి జనరల్లీ పోస్టులు ఏమేమి ఉంటాయి? అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 అండ్ అసిస్టెంట్ పీవే అండ్ అసిస్టెంట్ టీఆర్డీ, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ అండ్ పాయింట్స్ మ్యాన్ బి అండ్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ. ఇవన్నీ కూడా డిఫరెంట్ పొజిషన్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి. ఓకే, క్వాలిఫికేషన్కి బట్టి అలాగే మార్క్స్ని బట్టి అది డివైడ్ చేస్తారు. ఈ పొజిషన్స్కి అయితే మనం ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, నౌ ఇక ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూస్తే ఆర్ఆర్బీ గ్రూప్ డి షార్ట్ నోటీస్ రీసెంట్గా 23rd డిసెంబర్న రిలీజ్ అయింది. ఓకే, అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ 20th జనవరి. సో జనవరి 20న మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. బై ఈవినింగ్ కల్లా రిలీజ్ అవుతుంది. అదే రోజు మీకు నోటిఫికేషన్ షో కూడా మీకు చేస్తాము. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 21 జనవరి. సో 21 జనవరిన మీకు ఆన్లైన్ డేట్స్ అయితే మీకు ఉంటుంది. సో మీకు అది అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20th ఫిబ్రవరి. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మోడిఫికేషన్ విండో మనకి ఇంకేం మెన్షన్ చేయలేదు. అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? చాలామంది ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేదా ఒక నోటిఫికేషన్ చూసిన వారు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ మైండ్లో వచ్చేది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. సో ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే మనకి ఇందులో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే దీనికంటే ముందు వచ్చిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఓకే, ఆ ఎగ్జామ్ అయిపోవాలి. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుంది. సో కాబట్టి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ వస్తే సో దాన్ని బేస్ చేసుకుని ఒక 1.5 మంత్ గ్యాప్తో మనకి ఒక నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో దీనికి అప్లై చేస్తున్నటువంటి వారు ఎగ్జామ్ గురించి పక్కన పెట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. ఎగ్జామ్ మైండ్లో ఉంటే మనం ప్రిపేర్ కాలేము. సో కాబట్టి ఎగ్జామ్ ఏదో ఒక రోజు అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అఫీషియల్గా ఒక రోజు ఉంటుంది. బట్ దానికంటే ముందే మీ యొక్క ప్రిపరేషన్ అయిపోవాలి. ఓకే, సో బట్ ఆ అప్డేట్ అయితే మన ఛానల్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. డోంట్ వరీ అబౌట్ దాట్. ఇక ఇందాక చెప్పినటువంటి
పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పోస్టులు, సో ఇందులో వేకెన్సీస్ టోటల్గా 22,000 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే, ఇందులో అసిస్టెంట్ ట్రాక్ మిషన్ 600 వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా వైజ్ అండి. ఓకే, అసిస్టెంట్ బ్రిడ్జ్ 600 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 11,000 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ పీవే 300 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ టీఆర్డి 800 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ 200 వేకెన్సీస్. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 500 వేకెన్సీస్. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 50 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ 1000 వేకెన్సీస్ ఉన్నాయి. పాయింట్స్ మెన్ బి 5000 వేకెన్సీస్. అండ్ అసిస్టెంట్ ఎస్ అండ్ టీ 1500 వేకెన్సీస్ అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. టోటల్గా 22,000 వేకెన్సీస్ అయితే మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక ఇందులో ఇవి ఒకసారి చూడండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి మనకి టోటల్గా వేకెన్సీస్ ట్రెండ్ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి 2018లో 62,097 వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. 62,000 వేకెన్సీస్. ఓకే, 62,000. 2019లో 1,00,000 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. 103,769. 1,00,000 వేకెన్సీస్. యూ కెన్ ఇమాజిన్ 1,00,000 వేకెన్సీస్ అంటే చాలామంది ప్రిపరేషన్కి అక్కడ మనకి అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం వేకెన్సీస్ లిమిటెడ్గా ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఓకే క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. 2025 లాస్ట్ ఇయర్ మనకి 32,438 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. 2026లో 22,000 అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్. సో కొంచెం వేకెన్సీస్ తగ్గుతున్నాయి బికాజ్ ఆబ్వియస్గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి కాబట్టి వేకెన్సీస్ అనేటువంటివి కొంచెం లిమిటెడ్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో బట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 2025లో సరిగా ప్రిపేర్ అవ్వలేదా, 2020 టార్గెట్ ఫర్ 2026. ఒకవేళ 26లో సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నారా, టార్గెట్ ఫర్ 27. సో ఎవ్రీ ఇయర్ రైల్వే రిక్రూట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. అది ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ ఇవి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వచ్చేవి. సో కాబట్టి మేక్ ష్యూర్ జస్ట్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్, బీ కాన్ఫిడెంట్. సో మోటివేట్ యువర్ సెల్ఫ్. సో బికాజ్ ఎవ్రీ ఇయర్ మనకి అంతకుముందు రిలీజ్ అవ్వలేదు ఈ యొక్క ఆర్ఆర్బి వేకెన్సీకి సంబంధించి, బట్ ప్రజెంట్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అయితే ఉంది. ఓకే, ఇక దీంతో పాటుగా క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే క్యాండిడేట్ విత్ 10th క్లాస్ పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ NAC guaranteed by NCVT are eligible to apply for RRB Group D 2026 ఎగ్జామ్. ఎవరైతే 10th పాస్ అయ్యారో, ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఓకే, క్యాండిడేట్ విత్ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ఐటీఐ. సో ఇక్కడ మనకి అప్రెంటిస్షిప్ చేసినటువంటి వారు అండ్ అలాగే those awaiting the results of their final examination of the prescribed minimum educational or technical qualification are not eligible. ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారు, లేదా ఐటీఐ ఎగ్జామ్స్ రాసి దాని ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, 10th క్లాస్ ఫినిష్ అయి ఉండాలి, పాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. సో క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఫ్రమ్ ఎనీ ట్రేడ్, ఏదైనా ట్రేడ్కి సంబంధించి ఏదైనా అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక క్వాలిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. సో అప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే మీకు ఒక అవేర్నెస్ కోసం, అంటే జస్ట్ బూస్టప్ కోసం. ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటారు, బట్ దిస్ విల్ హెల్ప్ యూ. సో ఇది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది లైక్ కొంచెం ప్రిపరేషన్కి. సో కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ నుండి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో సో డెఫినెట్గా ఈ డీటెయిల్స్ అన్ని ముందుగా చెక్ చేసుకోవాలి. అండ్ ఏజ్ లిమిట్ 1/1/2026 1st January 2026 కల్లా 18 to 33 years ఉండాలి. సో దీంతో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకే, సో యాజ్ పర్ ద నామ్స్ అది మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. లైక్ SC/ST ఒక 5 years అని, సో మనకి మిగతా ఓబీసీ ఒక 3 years అని, ఇలా మనకి PWBD ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10 years అని, ఇలా మనకి స్పెషల్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి 18 to 33, ఈవెన్ 33 దాటినటువంటి వాళ్ళు అండర్ ఏజ్ రిలాక్సేషన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇక ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ ఫీ కనుక చెక్ చేస్తే ఇది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు
500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి అప్లికేషన్ ఫీ గా మీరు అప్లై చేస్తున్నప్పుడు. ఎస్సీ ఎస్టీ ఈబీసీ అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి 250 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, రీఫండ్. సో ఇది మనకి రీఫండ్ వచ్చేటువంటి అమౌంటే. ఫర్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి అవుట్ ఆఫ్ దిస్ 500 an amount of 400 shall be refunded duly deducting bank charges on. సో ఇందులో 400 రూపాయలు మీకు రీఫండ్ వస్తాయి. 500 రూపీస్లో 500 రూపీస్ మీరు పే చేస్తారు, అందులో 400 మీకు రీఫండ్ వస్తాయి. ఓకే, అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సో వీళ్ళకి 250 రూపీస్ షెల్ బి రీఫండెడ్ అన్నారు. అక్కడ 250 రూపీస్ మనం పే చేస్తున్నాము, ఆ 250 కంప్లీట్గా మీకు రీఫండ్ అడుగుతారు. ఓకే, రీఫండ్ వస్తాయి. మీరు అప్లై చేసి అంటే పే చేస్తున్నప్పుడు అక్కడ మీరు అప్లికేషన్లో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బ్యాంక్కి మీకు ఆ అకౌంట్లో మీకు ఈ రీఫండ్ అనేటువంటిది చేస్తారు. ఓకే, ఎప్పుడు అప్లికేషన్ ఆన్ అపియరింగ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే. ఓకే, కాబట్టి ఎవరైతే అప్లై చేశారో ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. అంటే మనీ రీఫండ్ కోసమే అటెంప్ట్ చేయండి అనట్లేదు. సో ఖచ్చితంగా మీరు ఒక ఆస్పిరెంట్గా అంటే లైక్ ఒక ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి, సో ఈవెన్ ఆ కాంపిటీషన్ ఇవ్వడానికి లేదా జాబ్ క్రాక్ చేయడానికి లేదా ద లెవెల్ ఆఫ్ ద పేపర్ చూడడానికైనా మీరు ఎగ్జామ్ రాయాల్సిందే. సో బికాస్ ప్రతి నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి, అందులో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఒకటి. ఓకే, మేబీ మీరు గ్రూప్ 2 మీ టార్గెట్ అవ్వచ్చు. మధ్యలో వచ్చేటువంటి ఇలాంటి ఇదేం చిన్న నోటిఫికేషన్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది. బట్ కొంచెం క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నటువంటి పొజిషన్. ఒకవేళ మీరు గ్రూప్ టూ ప్రిపరేషన్లో మధ్యలో ఈ జాబ్ వచ్చిందనుకోండి, మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా, సెక్యూర్ జాబ్ ఉంటుంది. దాంతోపాటుగా మీరు అనుకున్నటువంటి గోల్కి ప్రిపేర్ అవ్వడానికి లీవ్ తీసుకుని అంటే హాలిడేస్ తీసుకుని అంటే లీవ్ అప్లై చేసినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా సో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో అందరూ కూడా అప్లై చేసుకోండి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఇక సిబిటి 1 ఎగ్జామ్ జనరల్ సైన్స్ ఉంటుంది. 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్. మన సబ్జెక్ట్ చూడండి, రీజనింగే ఎక్కువ మార్క్. ఓకే, మాకు అయ్యగారే కావాలి అన్నట్టు మాకు ఈ రీజనింగ్లోనే ఎక్కువ మార్కులు ఇచ్చారు. సో కాబట్టి ఎక్కువగా 30 మార్క్స్ ఉన్నాయి. సో వెయిటేజ్ ఎక్కువ ఉంది. బట్ రీసెంట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ పర్సనల్గా నాకు చాలామంది మెసేజ్ చేశారు. సో 30కి ఆల్మోస్ట్ 28 to 30 మార్క్స్ అటెంప్ట్ చేశారు అని. సో ద పేపర్ లెవెల్ చాలా అంటే కొంచెం బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎస్ఎస్సి లెవెల్, 10th క్లాస్ లెవెల్. సో కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవుతుంది. 30కి 30 కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, వెయిటేజ్ సబ్జెక్ట్ అండ్ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 90 minutes టైం అయితే ఉంటుంది. ఓకే, ఇక దాని తర్వాత ఇది సిలబస్. సో సిలబస్లో మీకు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్లో మీకు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకానమీ, పాలిటీ అండ్ అదర్ సబ్జెక్ట్స్. ఇంపార్టెంట్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ అవుతాయి. ఇక జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ, సో 10th లెవెల్. ఇక రీజనింగ్కి సంబంధించి కంప్లీట్ ఒక్కొక్క టాపిక్ నేను సపరేట్ వీడియో కవర్ చేస్తాను. ఆ వీడియోలో మీకు ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఎన్ని మార్క్స్ అడుగుతారో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్. ఓకే, సో ఇది ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో హోప్ యూట్ ఈస్ క్లియర్. అండ్ అలాగే రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి 4.0 బ్యాచ్, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్, రైల్వే ఫౌండేషన్ బ్యాచ్. ఇట్ ఈస్ ఫర్ గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పీ అన్ని ఎగ్జామ్స్కి సపరేట్గా బ్యాచెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ప్రెజెంట్లీ మనకి ఇంకా క్రిస్మస్ సేల్ ఉంది. సో క్రిస్మస్ సేల్లో మీకు డబుల్ వ్యాలిడిటీ అంటే 2 years వ్యాలిడిటీ వస్తుంది. అలాగే ప్రైస్ కూడా తగ్గించడం జరిగింది. సో ఎవరైనా మీరు ఏదైనా బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అంటే Y212 అనే ప్రోమో కోడ్ యూస్ చేసి జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ మ్యాక్సిమం డిస్కౌంట్.
ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో బ్యాచ్ లింక్స్ ఉంటాయి. అండ్ అలాగే Adda24/7 యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఎందుకంటే మీకు అందులో ఫ్రీ కంటెంట్ చాలా ఉంటుంది, ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో చాలా ఫ్రీ కంటెంట్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలాగే ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఏదైనా ఎంక్వైరీ కావాలి అనుకుంటే, ఆ బ్యాచ్లో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే 8800 680 అండ్ 247 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఓకేనా? సో ఎవరైతే ఈ వీడియో చూసారో ఎవ్రీవన్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బాయ్.